ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి దర్యాప్తు కీలకంగా మారనుంది. కొత్త సిట్ ఏర్పాటుతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో వేసిన సిట్ కొత్త విషయాలపై ఫోకస్ చేయనుంది. ఆఫీస్ లొకేషన్ కూడా మార్చారు. కొత్త సిట్ ఏర్పాటుతో నిందితుల జాబితా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సిసిఎస్ కి మారడం అంటే ప్రత్యేక సిట్ ని ఏర్పాటు చేయడంతో ఇప్పుడు దృష్టి అంతా కూడా సిసిఎస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయంపు 2 రాష్ట్రాల దృష్టి మళ్లిందని మనం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కొత్త సిట్ ఏర్పాటు ద్వారా తదుపరి దర్యాప్తు చేయబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే సిసిఎస్ కార్యాలయంలో ప్రత్యేకంగా సిట్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వం వహిస్తుండగా దాదాపు సజ్జనార్ తో పాటు మరొక 4 ఐపీఎస్లు ఉన్నారు. ఒక అడిషనల్ డీసీపీ, అలాగే ఒక ఏసీపీ, 2 డిఎస్పీలు, మొత్తం 9 మంది కలిసి ఇప్పుడు ఈ టీం ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే గతంలో ఏర్పాటు చేసిన టీముకు సంబంధించి దర్యాప్తు సమర్థులైన అధికారులు దాంట్లో ఉన్నారు. కానీ దర్యాప్తుకు సంబంధించిన ఏదైతే ఆ రీతి ఉంటుందో అది పూర్తి స్థాయిలో జరగలేదన్న అనుమానాలు ఒకవైపు, అలాగే అనుమతుల్లో కొంత లేట్ అవుతుందన్న సబ్జెక్టు తోటి కొత్త సిట్టును ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ సిట్టు ఇవాళ ప్రభాకర్ రావుని విచారించబోతుంది. ఎందుకంటే నిన్న రాత్రి ప్రభాకర్ రావుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో గతంలో సిట్ ఏర్పాటు చేయబడింది. ఆ కార్యాలయం నుండి ప్రస్తుతం మనం చూస్తున్న సిసిఎస్ కార్యాలయంలోకి తీసుకొని రావడం జరిగింది. అతన్ని వచ్చే శనివారం వరకు ప్రభాకర్ రావుని విచారించడానికి సుప్రీంకోర్టు కూడా అనుమతిచ్చింది. కాబట్టి శనివారం వరకు ప్రభాకర్ రావు ఇక్కడే ఉంటాడు. అంటే వచ్చే శనివారం వరకు ప్రభాకర్ రావు ఇదే సిసిఎస్ కార్యాలయంలోని సిట్టు ఆఫీసులో అతన్ని ఉంచుతారు. అతన్ని పూర్తి స్థాయిలో ఈ 9 మంది సభ్యుల బృందం విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రభాకర్ రావే చాలా కీలకంగా ఉన్నాడు. అతనే ఏమన్ నిందితుడిగా కూడా ఉండడం జరిగింది. కాబట్టి అతను ఎలాంటి సమాచారం అతని నుండి సేకరిస్తారనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో 6 నిందితులను గుర్తించడం జరిగింది. ఇందులో కొంతమందిని అరెస్టు చేసి ఇప్పుడు వాళ్ళంతా కూడా రిమాండ్ పైన, బెయిల్ పైన బయట ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ప్రభాకర్ రావు ఎవరెవరు పేర్లు చెప్తాడనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిపిన సిట్టు దర్యాప్తులో తాను రివ్యూ కమిటీ చెప్తేనే ఫోన్ల పైన నజర్ పెట్టాము తప్ప ట్యాపింగ్ చేయమని తాను ఎక్కడ చేయలేదనేది కూడా ఒకవైపు సిట్టుకు చెప్పడం జరిగింది. కాబట్టి ఏం చేయబోతున్నారు, సిట్టు కొత్త బృందం ఏం చేయబోతుంది, ఎలాంటి దర్యాప్తులో కొత్త విషయాలు ఏం తీసుకొని వస్తారు, ఇంకా నిందితుల జాబితాను ఏమన్నా పెంచే అవకాశం ఉందా అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతోంది. కెమెరామెన్ రాకేష్ తో